నమస్కారం. ముందుగా నేను తలసీమ పేషెంట్ యొక్క తల్లిదండ్రులను ఒక విన్నపం. అంటే నాకు గత వారం రోజుల నుండి కూడా అంటే ఆందోళనకరంగా ఉంది. అంటే ఎన్ని కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ బంద్ అయ్యాయి కాబట్టి రక్తం ఎక్కడ దొరుకుతుంది ఎట్లా అనే దాంట్లో వాళ్ళు వస్తున్నారు కాబట్టి రెడ్ క్రాస్ ఉన్నన్ని రోజులు తలసీమ పేషెంట్లకి ఎలాంటి ఇబ్బంది రాదు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. మీరు కూడా అవేర్నెస్ తెచ్చేసి రక్తం దానం చేసే దాతలను తయారు చేయండి అని చెప్పేసి నేను వారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్లో కొన్ని ఎన్జిఓస్ మనం కలుపుకొని ఈ యొక్క తలసీమ పేషెంట్సే కాకుండా ఆపదలో అంటే ఉన్నటువంటి వారికి ఆదుకునే ప్రాణదాత రక్తం ఒకటే. ఎందుకంటే ఇది ఎవరు తయారు చేసే వస్తువు కాదు, మనిషి శరీరంలోకి వెళ్ళి వచ్చే రక్తం కాబట్టి దీన్ని మనందరం కూడా కలిసికట్టుగా అవేర్నెస్ తెచ్చేసి ప్రతి యువకుడు నాతో పాటు నేను ఇంకొకరు తయారు చేయాలి అనే విధంగా భావనతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా యొక్క కోరిక. దానికి అనుగుణంగా చాలా ఎన్జిఓస్, కొంతమంది ఎన్జిఓలతో మనం మాట్లాడాం. ఇప్పుడు ముందుకు అభిష్టి వచ్చింది. రేపు మైసిగండిలో ఈ యొక్క మేము అనుకున్న ప్రోగ్రాం ప్రారంభించబోతున్నాం. రోజు 30 నుంచి 50 మంది రక్తదాతలుగా మేము ఇప్పిస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వినిల్ రెడ్డి గారికి. అదేవిధంగా ఎందుకంటే గవర్నర్ గారు కానీ కలెక్టర్ గారు ఎవరు కూడా, కలెక్టర్ గారు మొన్న కలిసినప్పుడు కూడా మీరు ఏం చేస్తారు ఇవన్నీ ప్రోగ్రామ్స్ గా ఫస్ట్ రక్త బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ ఎక్కువ నిర్వహించండి, రాబోయే కాలంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. నేను కూడా ప్రజలకు చెప్పేది ఒకటే విన్నపం ఏంటంటే యువకులకు ఇప్పుడు కరోనా కూడా చెప్తా ఉన్నారు, సీఎం గారు చెప్తా ఉన్నారు, డాక్టర్స్ చెప్తున్నారు, ఎవరైనా చెప్తా ఉన్నారు కరోనాను మనం రక్షించుకోవచ్చని, దాన్ని కరోనా నుంచి మనం బయటపడవచ్చని. అంటే మన యొక్క శుభ్రత వల్ల మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి మన యొక్క పరిశుభ్రత, మన యొక్క పద్ధతులను మనం మార్చుకుంటే, అలవాటును మనం మార్చుకుంటే మనకి ఏ యొక్క కరోనా కానీ ఏది కూడా మనలా ఢీకొనలేదు. మన యొక్క తోటి మనిషిని మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, బతికించుకోవాలంటే మన యొక్క సహనాన్ని పెంచుకుంటూ మన రక్తదానాన్ని ముందుగా చేసి, ఇంకొకటి ఏదైతే పరిసరాలను రాష్ట్రం దేశం కూడా పిలుపునిస్తుంది, ప్లాస్టిక్ను మహమ్మారి దాని నుంచి ఇవన్నిటిని కూడా వచ్చే అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్లాస్టిక్ని తగ్గించి కాటన్ జూట్నే వాడమని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాంట్లో కూడా భాగంగా మేము మా యొక్క అన్ని ఎన్జిఓస్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాకు ముందుకు వస్తూ ఉన్నారు. ఇదొక రెడ్ క్రాస్ ప్లాట్ఫామ్ ద్వారా 1,00,000 మంది ఏదైతే యూత్ ఉన్నారో 1,00,000 మంది కూడా బ్లడ్ డొనేట్స్ అయ్యి సేవాకారులను వాలంటీర్స్గా తయారు చేయాలనేదే మా యొక్క లక్ష్యం. కాబట్టి మేము రేపటి నుంచి అందరం కూడా ఈ యొక్క కరోనాను మీద అవగాహన తెస్తూ ఏదైతే టీబీ 17 నుంచి 24 వరకు వారోత్సవాలు గవర్నర్ గారు చెప్పిన పిలుపు మేరకు జిహెచ్ఎంసి, డిఎంహెచ్ఓ, టీబీ సంస్థ వాళ్ళందరి ద్వారా మేము కూడా వెళ్ళేసి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నిటినీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మా యొక్క లక్ష్యం ఒకటే. ఈరోజు ఏదైతే ప్రభుత్వం కరోనా మీద హాలిడే డిక్లేర్ చేసిందో దాన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని మా యొక్క వాలంటీర్స్తో మా యొక్క ఎమర్జెన్సీ ఉన్నటువంటి మా యొక్క సోదరులు ఎవరికైనా మేము రక్తదానం చేస్తాం. అదేవిధంగా తలసీమ పేషెంట్స్ని కూడా మేము కాపాడుకుంటాం. దాని మీద ఏ విధంగా ఎలాంటి అపోహలు వస్తున్నాయి, ఏ విధంగా రక్తం చేస్తే ఏంటి, రక్తం ఇవ్వడం వల్ల ఏంటి అనేది, ఏ ఏజ్ వాళ్ళు ఇవ్వాలి అనే దాని మీద మనకు డాక్టర్ పిచ్చిరెడ్డి గారు డైరెక్టర్ గారు ఉన్నారు, వారు కూడా వివరిస్తారు. వారు ఎందుకంటే చాలా
సీనియర్ మోస్ట్ డాక్టర్ వారు టీఎంహెచ్ఓ కూడా ఇంతకుముందు పనిచేసి రిటైర్డ్ అయ్యి మళ్ళీ దీంట్లో వచ్చేసి పెద్ద ఎత్తున డాక్టర్గా ఉంటే గవర్నర్ గారు పిలిచి మీరు డాక్టర్గా ఉంటే సరిపోరు డైరెక్టర్గా ఉండాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులన్నింటినీ కూడా మీరు మీ యొక్క సూపర్వైజింగ్లో నడవాలని చెప్పేసి వారు ఇచ్చారు. కాబట్టి వారు కూడా చాలా అనుభవంతో ఉన్నారు. వారు కూడా ఆందోళన పడుతూ ఉన్నారు ఏ విధంగా చేద్దామని. అదే ఇప్పుడు కూడా మేము ఇప్పుడు ఆ విద్యార్థులకు కూడా చెప్పడం జరిగింది, మీరందరూ కూడా ఎవరు కూడా ఆందోళన పడద్దు, మేమున్నాం, మీ యొక్క ప్రాణాలను కాపాడే విధంగా మీరు కూడా మాకు సహకరించండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంకోటి దీంట్లో భాగంగా V3 ఛానల్ సత్యనారాయణ గుప్తా గారు కూడా నిన్న కలిసి చెప్పినప్పుడు నేను కూడా ముందుంటా, డైలీ మీరు ఎంతమందిని నాకు ఈ రక్తదానం చేయించాలనే దాంట్లో చెప్తారో దాన్ని నేను ముందుకొచ్చి నేను చేయిస్తాను, నా ఛానల్ ద్వారా కూడా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. ఈ మన యొక్క చేస్తున్న దాంట్లో V3 కూడా ఒక భాగం కాబట్టి వారు కూడా ప్రచారం ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా రేపు మేసిగడ్డిలో కూడా మేము కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు. ముందు వచ్చినటువంటి ఫస్ట్ వినిల్ అభిష్టి వాళ్ళకు కూడా మా యొక్క హైదరాబాద్లో కరోనాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను కళాశాలలను మిగతా జన సంబంధం ఉన్నటువంటి దాన్ని అన్నింటిని కూడా మూసివేయడం వల్ల ఈరోజు మా యొక్క రెడ్ క్రాస్ ద్వారా తలసీమ పిల్లలకు పేషెంట్లకు మేము డైలీ 15 నుంచి 20 మందికి ఉచితంగా వాళ్ళకు రక్త సరఫరా చేయడం జరుగుతుంది. దానికి గాను ఆ విషయాన్ని కూడా తెలియజేయడానికి మా యొక్క విద్యానగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ డాక్టర్ పిచ్చిరెడ్డి గారు కూడా ఇక్కడనే ఉన్నారు. వారు కూడా దీన్ని వివరిస్తారు. కాబట్టి మేము హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని NGOస్తో ద్వారా మేము మీకు అన్ని అపార్ట్మెంట్స్లు కానీ మిగతా బ్యాంక్ కొన్ని యొక్క ఉన్నటువంటి దాంట్లో వెళ్ళి బ్లడ్ డొనేషన్స్ క్యాంపులను మేము ఏర్పాటు చేయడానికి ఒక ప్లాన్ చేశాం. దాంట్లో మా యొక్క అభిష్టి గ్రూప్ ఆఫ్ దాని ద్వారా వినిల్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా వెలుగు చైర్మన్ నారాయణరావు గారు, మా యొక్క రెడ్ క్రాస్ యూత్ వింగ్ కన్వీనర్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ బాలాజీ గారు, మా యొక్క రెడ్ క్రాస్ OIC స్టేట్ కోఆర్డినేటర్ రమణ గారు, అదేవిధంగా మా మీడియా కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా మా యొక్క రెడ్ క్రాస్ యొక్క డిస్ట్రిక్ట్ సెక్రటరీ పార్వతి గారు. దీని యొక్క ఈరోజు ఒక కొన్ని కాలేజెస్ కొన్ని యువజన సంఘాలను పిలిచేసి ఏ విధంగా చేయాలనేది కూడా సర్వ్ ప్రోగ్రాం పెట్టేసి మేము హైదరాబాద్లో చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మా యొక్క నారాయణరావు గారు ముందుగా వారి యొక్క అభిప్రాయాన్ని అంటే ఏ విధంగా ఈ యొక్క మన తలసీమ పిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలి, అత్యవసర పరిస్థితుల్లో ఎవరు తయారు చేయలేనటువంటి రక్తాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి. కాబట్టి వారిని ఏ విధంగా ఈ యొక్క కరోనాను ఏ విధంగా ఎదిరించాలి, దాంట్లో మన పిల్లల్ని ఏ విధంగా మనం బతికించుకోవాలని దాని మీద మా యొక్క సపోర్టర్స్ అందరూ కూడా 2 నిమిషాలు మీరు వారు వివరిస్తారని చెప్పి తలసీమ పేషెంట్స్కి ఏ విధంగా రక్తం షార్టేజ్ ఉందో దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనే దాంట్లో అభిష్టి వాళ్ళు ముందుకు వచ్చారు, వారు వివరిస్తారు ఏ విధంగా ప్లాన్ చేస్తారు. నా పేరు డాక్టర్ పిచ్చిరెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్గా గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మేము ముఖ్యంగా అక్కడ మాకు ఒకటి బ్లడ్ బ్యాంకు, రెండవది రెడ్ క్రాస్ సరస్వతి మెమోరియల్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ అంటే తలసీమ పిల్లలు బ్లడ్ ఎక్కించడం, మూడవది ఏవో కార్యక్రమం. ఈ రెడ్ క్రాస్ సంబంధించి ప్రతి నెల దాదాపు మేము 1500 యూనిట్స్ కలెక్ట్ చేసి వాటిల్లో 700 యూనిట్స్ తలసీమ పిల్లలు ఉచితంగా ఇవ్వడం, మిగతావి మనకు దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, రైల్వే హాస్పిటల్ కానీ, మిలిటరీ హాస్పిటల్ కానీ సప్లై చేస్తున్నాం. ఈ
బ్లడ్ అంతా మేము ఎన్జిఓ సహకారంతో కాలేజీలు, ఐటీ సెక్టరు వీళ్ళందరి దగ్గరికి పోయి కలెక్ట్ చేసేవాళ్ళం. కాబట్టి దురదృష్టవశాత్తు ఈ వైరస్ వల్ల ఈరోజు కాలేజీలు, ఐటీ సెక్టర్స్ అంతా మూసేయడం వల్ల ఈ తలసేమియా పిల్లలు బ్లడ్ ఎట్లా చేయాలని చెప్పి ఆందోళన నాకైతే సహజంగా ఉంటుంది. ఈ ఆందోళన ఏ విధంగా చేయాలని ఆలోచన చేసినప్పుడు మాకు మొట్టమొదటి గుర్తొచ్చింది భీమిరెడ్డి గారు. ఎందుకంటే గత సంవత్సరం 150,000 మందిని జూనియర్ రెడ్ క్రాస్ సంబంధించి మేము ఎన్రోల్ చేశాం. కాబట్టి వాళ్ళ కనీసం ఒక 10,000 మంది కానీ 7,000 మంది కూడా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరూ వంతుల వారిగా ప్రతి వారానికి 200 మంది కానీ బ్లడ్ ఇచ్చుకుంటూ పోతే రాబో 3-4 నెలలు ఈ వ్యాధికి, ఈ తలసేవకు సంబంధించి ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో ఆయన దగ్గరికి వచ్చాను. నేను పిల్లలతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. పిల్లలు కూడా చాలామంది హుషారుగా సార్ మేమంతా మీతో పాటు ఉన్నామని చెప్పడం, ఆయనతో పాటు ఇక్కడ ఉన్న మన అభిష్టి ఎన్జిఓ వాళ్ళు కూడా ప్రతినిత్యం సార్ ఈ యూనిట్స్ మేము కలెక్ట్ చేస్తాము, మేము ఇబ్బంది పడుతుందని చెప్పడం. సో నాకు చాలా ధైర్యంగా ఉంది. ఇక్కడ ఏమంటే నేను ఆ పిల్లల తరఫున, మా బ్లడ్ బ్యాంక్ తరఫున వీళ్ళకు ప్రత్యేకంగా తెలుపుకోవడానికి ఇక్కడికి వచ్చాను నేను. సార్ మీ సహకారం అందించండి, పిల్లలను బ్రతికిద్దాం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఏదో విధంగా సహకారం పొందుతారు, కానీ ఆ పిల్లలకు ప్రతి 10 రోజులసారి 20 రోజులు బ్లడ్ ఎక్కించకపోతే చనిపోయేందుకు ఆస్కారం. ఈ కరోనా వైరస్ వల్ల స్వస్థలం లేదో తెలియదు, కానీ సత్య ప్రశ్న. ఎందుకంటే మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇబ్బంది ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు చెప్పిన సూచనలు తూచా తప్పకుండా మనం పాటించి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా గురించి మనం విజయవంతంగా బయటకొస్తాం. కాకపోతే ఈ మధ్యలో ఈ పిల్లలకు రక్తం సేకరించి ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కిస్తే వాళ్ళు కూడా బ్రతికి బాగుంటారు. కాబట్టి సహకారం అందించాలని చెప్తారు. కాలేజీ, కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, అభిష్టి గ్రూప్ వినయ్ రెడ్డి గారు, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, ఏవి కాలేజ్, దోమలగూడ. ఈ పిల్లలంతా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఒక గ్రూప్ ఇక్కడికి ఒక 20-25 మంది వస్తే ఇక్కడే క్యాంప్ అది పెట్టేసి ఇక్కడ కలెక్ట్ చేస్తామని చెప్తే వాళ్ళంతా చాలా సంతోషంగా ముందుకు వస్తామని చెప్పారు. ఒకసారి రాబో 2-3 రోజుల నుంచి మొదలుపెట్టి ఈ వైరస్ అయిపోయిన వరకు కూడా సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ. హైదరాబాద్ రెడ్ క్రాస్ బ్రాంచ్లో నేను యూత్ రెడ్ క్రాస్ అండ్ సర్వ్ ట్రైనింగ్, అంటే ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ గురించి అవగాహన కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నాను. రైట్, మా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయండి. ఇదివరకు మా కొలీగ్స్ చెప్పినట్టుగానే ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ప్రజల్లోకి ఒక చైతన్యం రావాలి, ప్రజల్లో ఒక కదలిక రావాలి. హైదరాబాద్ రెడ్ క్రాస్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒక 1000 మంది వాలంటీర్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం సిద్ధం చేయాలి. వీళ్ళు ఎలాగంటే ఫస్ట్ ఎయిడ్ నేర్చుకొని ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆపదలో ఉన్నప్పుడు కానీ, మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు కానీ, ఖుషీలో కానీ దుఃఖాల్లో కానీ మనకి జనసమూహం ఎక్కువగా పెరుగుతుంది. ఒక పరిస్థితిని మెయింటైన్ చేయడానికి వాలంటీర్స్ కావాల్సి వస్తుంది. మన రెగ్యులర్ పోలీస్ ఫోర్స్ కాకుండా ఉన్న పోలీస్ ఫోర్స్తో ఉన్న ఒక సెక్యూరిటీ సిబ్బందితో పాటు మా వాలంటీర్స్ కూడా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి అక్కడ హెల్ప్ చేయాలి అన్నది మా ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మేము ఏం చేసేదాని నుంచి ఆలోచన ఉంది. నేను సైతం ఈ భారతదేశాన్ని గౌరవపరచాలి, తెలంగాణని బంగారు తెలంగాణ చేయాలని ఒక చైతన్యం వాళ్ళలోనూ ఉంది. మేము గమనించాం ఇది. కానీ అప్రోచ్ వచ్చి వాళ్ళకి ఎటుపోయి వాళ్ళ ఎనర్జీస్ని స్పెండ్ చేయాలన్నది మాత్రం తెలియడం లేదు. అందుకని రెడ్ క్రాస్ ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది యూత్కి ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఎస్పెషలీ ఇప్పుడు బ్లడ్, చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఒక మనిషి బ్లడ్ ఇస్తే ఎందరిని సేవ్ చేయగలదు అన్న అవగాహన కూడా వాళ్ళు ఆ కోణంలో అవగాహన తెప్పించాలో ఆ కోణంలో అవగాహన తెప్పించే పరిస్థితి మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా వీ వాంట్ టు డెవలప్ ఎ గుడ్ యూత్ ఫోర్స్. ఇండియాలో యూత్ ఎక్కువ ఉన్నారు. సో ఆ ఫోర్స్ని, ఆ ఎనర్జీస్ని మేము పాజిటివ్ ఎనర్జీగా మార్చి అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ మంచి చేయాలి అని చెప్పి మా 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ రెడ్ క్రాస్ని నిలబెట్టాలి అన్న ఒక కృషి మేము చేస్తున్నాం సార్. అందులో మీ అందరి సహకారాలు మాకు కావాలి అని కోరుతున్నాను. నమస్కారం, నా పేరు అభిష్టి ఫౌండర్. సో ఇప్పుడు రాబోయే 20 రోజులలో రక్తం షార్టేజ్ ఉంటుందని మనకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తెలియజేయడం జరిగింది. సో అందుకు కానీ మనము రేపటి నుంచి డిస్టిక్లో ఉన్న పలు ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఈ ప్లేసెస్లోని మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది పెట్టడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్తో పాటు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి తలసీమియా గురించి అండ్ టీబీ దాని గురించి వాళ్ళకి అవగాహన కల్పించి వారిని రక్తదాతలుగా నమోదు చేయించాలనే లక్ష్యంతో
ఆర్ఎస్టీ సంస్థలు రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి ముందుకు నడుస్తుంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ రెడ్ క్రాస్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అయితే మేము 17th నుంచి క్షయవ్యాధి నివారణ వారోత్సవాల్లో భాగంగా 6 రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేస్తూ వివిధ ఏరియాల్లో టీబీని ఎట్లా తగ్గించాలి, టీబీ ఉన్న విక్టిమ్స్కి మనం ఎట్లా మనం సరఫరా చేయాలి అనే అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఎర్రగడ్డలో కూడా ఒక ప్రోగ్రామ్ని మా వాలంటీర్స్ నిర్వహించారు. మరియు సతీష్ రెడ్డి గారు మరియు నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లారు. మనం ఇప్పుడు ప్రస్తుత విషయాల్లోకి వస్తే సోషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాలంటీర్స్ అని సెర్వ్ అని ఒక 400 మంది వాలంటీర్స్ని ఈ ఎమర్జెన్సీ టైంలో ఇలాంటి పానిక్ సిచ్యుయేషన్స్ క్రియేట్ అయినప్పుడు మనము రెడ్ క్రాస్ ద్వారా ఎలాంటి సర్వీస్ చేయొచ్చు, సమాజానికి ఎలా సర్వీస్ చేయొచ్చు అనే దాని మీద వాలంటీర్స్ని మేము సిద్ధంగా ఉంచడం కోసం ఇవాళ ఈ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక 6 కాలేజీల విద్యార్థులు మా దగ్గర యూత్ రెడ్ క్రాస్ కింద 1,00,000 మంది విద్యార్థులు ఎన్రోల్ అయి ఉన్నారు, మెంబర్షిప్ తీసుకొని ఉన్నారు. ఈ యూత్ రెడ్ క్రాస్లో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుని ఉన్నారో అందులో 6 కాలేజెస్ నుంచి ఒక 30 మంది విద్యార్థులు, అలాగే అభిష్టి నుంచి ఒక 10 మంది వాలంటీర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి మేము ఈరోజు ఈ సెల్ కింద ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఫస్ట్ ఎయిడ్లో మనం ఏమేమి చేయొచ్చు, ఎమర్జెన్సీ టైంలో బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, యాక్సిడెంట్స్ని వీటన్నిటిని ఎలా ట్యాకిల్ చేయాలి, మనం ఎలా వాళ్ళకి సర్వీస్ చేయాలి. అందులో భాగంగానే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో కరోనా వచ్చి ఎక్కువ స్ప్రెడ్ అయినప్పుడు ఎవరింటికి వాళ్ళు పరిమితమైన పరిస్థితుల్లో కూడా మనం బయటకు వచ్చి వాళ్ళకి ఏ విధంగా మనం రిస్క్ పడకుండా వాళ్ళకి ఎలాగ మనం సర్వీస్ చేయాలనేది కూడా ఈరోజు ట్రైనింగ్లో చెప్తా ఉన్నాము. అలాగే ఇప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్స్ లేకుండానే తలసేమియా పిల్లలకు బ్లడ్ని మనం ఎట్లా ఇబ్బంది లేకుండా బ్లడ్ని ఎట్లా గ్యాదర్ చేయొచ్చు, ఈ విషయంలో కూడా విద్యార్థులకు మనం సర్వీస్ ఈ సెల్ ట్రైనింగ్లో భాగంగా ఇవ్వాలని మేము భావిస్తున్నాము. ఇందులో 6 మంది ట్రైనర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టేట్ కోఆర్డినేటర్ రమణ అండ్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ కోమల్, అవర్ వాలంటీర్స్ బాలాజీ గారు, దీక్షిత్ గారు, నారాయణరావు గారు అండ్ నేను కూడా వన్ ఆఫ్ ది ట్రైనర్ దాంట్లో. అందులో భాగంగా ఈ ట్రైనింగ్ ఇవాళ మొదటి రోజు సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువ చేయకుండానే ఇలాగ వాలంటీర్స్ని తయారు చేయడమే మా మెయిన్ మోటో ఇది. ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల మొట్టమొదటి వ్యక్తి మన గవర్నర్, మన మేడం గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. రెడ్ క్రాస్ 1 సంవత్సరం క్రితం ఉన్న పరిస్థితికి ఈ రోజుకి చాలా తేడా ఉంది. తమిళసై సుందరరాజన్ గారు వచ్చిన తర్వాత ఒకప్పుడు 3 కాళ్ళతో నడిచిందో మరి 2 కాళ్ళతో నడిచిందో రెడ్ క్రాస్, ఆమె వచ్చిన తర్వాత 4 కాళ్ళ మీద నిలబడగలుగుతుంది ఈ రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్ర శాఖ. దాంట్లో భాగంగా మా హైదరాబాద్ ఏదైతే ఉందో మేము తెలంగాణలోనే యూత్ రెడ్ క్రాసు, జూనియర్ రెడ్ క్రాసు సంబంధించి 1,60,000 మందిని పిల్లలు జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇతోధికంగా బ్లడ్ ఏ విధంగా మేము తీసుకుంటున్నాము, తీసుకున్న బ్లడ్ని ఏం చేస్తున్నాము, ఎవరికి ఉపయోగిస్తున్నాము, ఎంతమంది ధన్యజీవులు అవుతున్నారు, ఎంతమంది మనం సేవ్ చేయగలుగుతున్నాం అనే విషయాన్ని ప్రతి పిల్లవాడికి అందరికీ తెలియపరిచాం. దాంట్లో కొంతమంది ఇన్స్టిట్యూట్ నుంచి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 4-2 తీసుకుని వాళ్ళందరికీ తెలియజెప్పడం కోసం ఇవాళ స్పెషల్గా ప్రోగ్రాం పెట్టాం సర్వ్ అనేది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా సాగుతుంది మా దగ్గర. ఏ చిన్న అవాంతరం వచ్చినా, ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా వెంటనే హైదరాబాద్లోని రెడ్ క్రాస్ మెయిన్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వెంటనే ప్రతి నిమిషం అక్కడ అటెండ్ అవ్వటం, దానికి కావాల్సిన సదుపాయాలు వెంటనే చేయటం. అలాగే గత 2 నెలల క్రితం జనవరిలో 45 రోజుల పాటు సాగిన ఎగ్జిబిషన్లో కొన్ని లక్షల మందికి రెడ్ క్రాస్ గురించి పరిచయం చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఇది కూడా హైదరాబాద్ రెడ్ క్రాస్ చైర్మన్ గారి చొరవతో ప్లస్ అక్కడున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ జనరల్ సెక్రటరీ గారి చొరవతో మాకు చాలా కంఫర్టబుల్గా అక్కడ మనకి రూమ్ ఇవ్వటం, దానికి సంబంధించి మాకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయటం, దానివల్ల పబ్లిక్లో దూసుకుపోవడానికి మాకు కారణమైంది. ఇంకొకటి తమిళసై సుందరరాజన్ గారు వచ్చిన తర్వాత మేము స్టేట్ మొత్తంలో నంబర్ 2 పొజిషన్లో ఉన్నాం. పిల్లలందరినీ మమేకం చేయడంలో
అట్లాగే ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా తెలియపరిచాం. ప్రతి ఒక్కరికి ఎవరు ఏ చిన్న అవాంతరం వచ్చినా మా దగ్గర రండి, మీకు కావాల్సిన సదుపాయాలు అన్నీ మేము చేయగలం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మా దగ్గరికి ఒక్కసారి మాకు ఒక ఫోన్ కాల్తో మా ఆఫీస్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వెంటనే అటెండ్ అవుతాం, దానికి సంబంధించి వెంటనే. అదేవిధంగా మేము ఎక్కడైతే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి చాలా వరకు, వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్తో ఫోటో తీసుకోవడం తప్ప వాళ్ళకి ఆ క్షణంలో ఏం చేయాలో తెలియట్లా. అందుకని మేము జూనియర్ రెడ్ క్రాస్ అంటే 11 సంవత్సరాల పిల్లలకు కూడా అసలు ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి తెలియపరచడం కోసం స్టేట్ కోఆర్డినేటర్స్ ద్వారా, అక్కడున్న రమణ గారి ద్వారా, మా దగ్గర కొత్తగా ట్రైన్ అయిన బాలాజీ గారి ద్వారా, నరసింహారావు గారి ద్వారా, పార్వతి మేడం గారి ద్వారా, నేను కానీ మన సతీష్ రెడ్డి గారి అందరం వెళ్ళటం, ఆ టైంకి అక్కడ పిల్లలందరికీ మమేకమై వాళ్ళ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రత్యేకంగా ఇవాళ రెడ్ క్రాస్ విషయంలో ప్రజలకి చాలా అంటే చాలా దగ్గరయ్యాం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. ఆ సంప్రదించిన దాంట్లో మేము 100% మీకు సేవ చేయగలుగుతామని చెప్పని ధన్యవాదములు. వెలుగు నారాయణరావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జూనియర్ అండ్ యూత్ రెడ్ క్రాస్ స్టేట్ కోఆర్డినేటర్. మనకి గత సంవత్సరం చూసుకుంటే 36,000 మంది మాత్రమే వాలంటీర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని జిల్లా బ్రాంచ్ల చైర్మన్లు మరియు ఉపాధ్యాయులు, కాలేజ్ సిబ్బంది సహకారంతో ఈ రోజుకి 15,50,000 మందిని వాలంటీర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. వీరి ద్వారా సమాజంలో మానవ సేవే ప్రాతిపదికగా తీసుకొని ప్రతి వ్యక్తికి ఆపద టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం, అలాగే డిజాస్టర్ జరిగేటప్పుడు రిస్క్ అనేది తగ్గించడానికి ఎటువంటి మిటిగేషన్స్ తీసుకోవడం అనేది యూత్ని ప్లస్ జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ని అవేర్నెస్ చేసి వాళ్ళ ద్వారా సమాజంలో చాలా వరకు జరిగే నష్టాన్ని తగ్గించడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రెడ్ క్రాస్ అంటే ఓన్లీ బ్లడ్ బ్యాంక్స్ మాత్రమే అందరూ గుర్తొస్తాయి. బట్ ఇక్కడ చేసేది ఏంటంటే ప్రథమ చికిత్స, విపత్తులపై నిర్వహణ, ఏ విధంగా విపత్తు వచ్చేటప్పుడు మన ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, అలాగే వాళ్ళకు వచ్చే నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలో అవేర్నెస్ చేయడం కూడా ఒక భాగంగా తీసుకుని రెడ్ క్రాస్ ముందుకు వెళ్తుంది. దీని అన్నింటికి కారణం ఏంటంటే రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్న గవర్నర్ తమిళిసై మేడం గారి సపోర్ట్తో, అలాగే వారి సిబ్బంది కూడా రెడ్ క్రాస్కి బాగా సహకారం అందించి ప్రతి రెడ్ క్రాస్ వేసే అడుగులో అందరూ రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఇప్పటి వరకు ఉన్న లైఫ్ మెంబర్స్, ప్యాట్రన్స్, వైస్ ప్యాట్రన్స్ వీళ్ళందరూ కూడా మానవ సేవ మాధవ సేవ అనుకుని పాలు పంచుకోవడం జరుగుతుంది. ముందు కూడా హైదరాబాదే కాకుండా తెలంగాణ మొత్తం కూడా బంగారు తెలంగాణ భాగంలోనికి ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా రెడ్ క్రాస్ ఒక భాగం అవుతుంది. సో మీరందరూ కూడా వచ్చి రెడ్ క్రాస్ వాలంటీర్స్గా సపోర్ట్ చేస్తూ ఇన్ కేస్ కరోనా వైరస్ కానీ ఎలాంటి ఏది వచ్చినా ఆపద వచ్చినా రెడ్ క్రాస్ వాలంటీర్గా నేను సైతం నా సమాజానికి కొంత కృషి చేయవచ్చు అని ప్రతి యువతలో ఒక భావన తీసుకురావడానికి రెడ్ క్రాస్ స్వయంగా కృషి చేస్తుంది. దానికి మీ సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అమీర్పేట్ మండల్ ప్యానల్, అలాగే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మీడియా కోఆర్డినేటర్ అండి. నేను గత 4-5 సంవత్సరాల నుంచి మన రెడ్ క్రాస్ సంస్థలో పనిచేస్తున్నాను. మన రెడ్ క్రాస్ అనేది చాలా మంచి పేరు ఉంది. ప్లస్ అలాగే మన భీమిరెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత ఈసారి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలాగే ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్స్ మేము అటెండ్ అవుతున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రతి దీనిలో కూడా మేము కార్యక్రమాలు పాల్గొని అలాగే ఏ సేవా కార్యక్రమాలు ఉంటాయో అన్నీ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఎనీ టైం ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా మేము ఆదుకోవడానికి మా భీమిరెడ్డి గారు చైర్మన్ గారు ఉన్నంత వరకు మేము ఎప్పుడైనా రెడీగా ఉంటాం. ఎనీ టైం ఫోన్ చేసి రమ్మంటే ఎక్కడికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది మేము ఎందుకంటే కొన్ని చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఆ సేవా కార్యక్రమం కూడా ప్రతి ఒక్కటి మన చైర్మన్ గారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. అందువల్ల మేము మా రెడ్ క్రాస్ తరఫు నుంచి ఏది వచ్చినా కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నామని నేను చేస్తున్నాం.